హలో అండి. ఈరోజు 'ఓదిల 2' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పార్ట్ వచ్చి సస్పెన్స్ థ్రిల్లర్ వల్ల చాలా పెద్ద హిట్ అయింది. అందులో సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశాడు. పార్ట్ 2కి వచ్చేటప్పటికి ఏమైందంటే సినిమా స్టార్టింగ్ ఒక 10-15 నిమిషాలు బాగానే ఉంటుంది. హెబ్బా పటేల్ ఫస్ట్ పార్ట్లో విలన్ని తిరుపతి క్యారెక్టర్ని చంపేసి అక్కడి వరకు ఎండ్ చేసాడు. ఇందులో చనిపోయిన అతనికి గ్రామం అంతా కూడా సమాధి శిక్ష అని ఒక దీన్ని వేస్తారు. ఎందుకంటే అతను ఒక సైకో కాబట్టి అలాగే ఇస్తేనే అతనికి తగిన శిక్ష అని గ్రామ ప్రజల నమ్మకం. సో సమాధి శిక్ష అదంతా బాగానే ఉంది అక్కడి వరకును. అతను మళ్ళా ఈ శ్రీకాంత్ అయ్యంగారు క్యారెక్టర్ నుంచి బయటికి రావడం దగ్గర నుంచి ఇంక మరి సినిమా ల్యాగ్ అయిపోయింది, బోర్ కొట్టింది. ఫుల్ కంప్లీట్గా అతనే డామినేషన్ వెళ్ళను. ఈ గ్రామం మొత్తం అలా ఏం చేయాలో ఏటో ఏమీ అర్థం కాకుండా అదే సిచ్యువేషన్లో పెట్టారు అప్ టు ఇంటర్వెల్ వరకు. ప్రీ ఇంటర్వెల్ వచ్చి మన హెబ్బా పటేల్ ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ చిన్న క్యూరియాసిటీ వస్తుంది. హెబ్బా పటేల్ ఎంటర్ అయిన ఒక 5-10 మినిట్స్లో మళ్ళీ తమన్నా భాటియా ఎంటర్ అవుద్ది. అక్కడి నుంచి సినిమా మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అంటే తమన్నా ఊర్లోకి వచ్చి అదంతా చేసి వరకు కూడా ఒక 10 మినిట్స్ వరకు బాగానే ఉంది. ఇంకా అక్కడి నుంచి అగైన్ విలన్ డామినేషను. స్టార్టింగ్లో తమన్నాని చూపించినంత ఫెరోషియస్నెస్ కానీ ఆ పవర్ఫుల్నెస్ కానీ ఏమీ లేవు. అలా క్యారెక్టర్ని బలహీన చేసుకుంటూ వచ్చారు అప్ టు క్లైమాక్స్. ప్రీ క్లైమాక్స్ కూడా కదా, అప్ టు క్లైమాక్స్ లాస్ట్ ఒక 2-3 మినిట్స్ సినిమా అయిపోయి 2-3 మినిట్స్ వరకు విలన్ డామినేషన్. సో సినిమా ఏమైందంటే సెకండ్ హాఫ్ కూడా ఇందులో అసలు మెయిన్ మైనస్ ఏంటంటే ఫస్ట్లో సస్పెన్స్ వల్ల హిట్ అయింది. సెకండ్ పార్ట్లో అసలు సస్పెన్స్ లేదండి. ఇది కేవలం భక్తిరాజ్ సినిమా. ఈ సినిమాకి యాక్చువల్గా 'ఓదిల 2' అని టైటిల్ పెట్టి చెడగొట్టారు. దీనికి టైటిల్ ఏంటంటే శివయ్యే కాపాడాలి, అదే టైటిల్ పెడితే దీనికి క్యారెక్టర్ ఒకటి. తర్వాత సంపతనేది పెద్ద పెద్ద మన రామ్ చరణ్, మన ఎవరో గోపీచంద్ డ్యూయల్ రోలు ఇలాంటి క్యారెక్టర్స్తో సినిమాలు తీసిన అతను మరి స్టోరీ ఎంత బలహీనంగా ఎలా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే అయితే నమోనమమే అస్సలు బాగోలేదు. ఏదన్నా సినిమాలో బాగుంది అంటే డైలాగ్ వెర్షన్ ఒకటి బాగుంది, అదే ఆయన సంపతనంద్ గారు. సెకండ్ వన్ వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి బాగుందండి. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అంటే చెప్పక్కర్లేదు. శ్రీకాంత్ అయ్యంగారు, మన మురళీ శర్మ, తమన్నా భాటియా వీళ్ళంతా మన హెబ్బా పటేల్ అందరూ బాగానే యాక్ట్ చేశారు. ఏదో వాళ్ళ క్యారెక్టర్ల మీద అంతే. అంతకు మించి ఇది టోటల్గా కేవలం ఏంటంటే పరమ భక్తి సినిమా. ఇప్పుడు 80s, 90s వచ్చి చూడండి, భక్తికి దుష్టశక్తికి, దేవుడికి దుష్టశక్తికి జరిగే పోరాటాలు సేమ్ కైండ్ ఆఫ్ సినిమా అండి ఇది. 'ఓదిల 2' ఆ 'ఓదిలని గుర్తుపెట్టుకొని కనుక సినిమాకి వెళ్తే కంపల్సరీగా అస్సలు నచ్చదండి, బోరు కొట్టద్ది. ఒక మంచి భక్తి రసం, ఒక శివుడి తాలూకా మహిమది ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ చూద్దాం అనుకుంటే మాత్రం ఒకసారి చూడొచ్చండి. సినిమాకి ప్రీ బిజినెస్ వాల్యూ 11 కోట్లు అంటున్నారు. అంటే మన పబ్లిసిటీతో కలిపి 1 కోటి రూపాయలు రావాలి. సో టోటల్గా 12 కోట్లు షేర్ రావాలి. మరి సెలవులు ఉన్నాయి ఏమో. ఈ సినిమా కూడా ఆ శివయ్య కాపాడాలి. ఇదే అండి వాళ్ళ రివ్యూ.